It's heartbreaking to see how innocent lives are lost this morning at the Sibachi chemical factory. Since 1989, this factory is existing, and why this tragedy has taken place today should be investigated. And I also want to ask the chairman and the Sinha family, both, the lives lost, but at least take care of the families, help them, justice to be done, at least each 1 or 2 crore rupees to families who died, or 1 crore for families who are suffering, injured. Sinhas will do justice, I believe. If not, I will file a case in the Honorable Court to get the justice done. At the same time, I also thank Telangana Police and Telangana Fire Department, as well as NDRF, the National Disaster Force, for immediately coming here to do justice and clear the families and the victims and the bodies. I heard Harish Rao just criticizing the government, taking advantage of politicizing. Arey, when your government is there 10 years, what the hell you have done, KCR and family? Have you done anything good? You destroyed this state. Now you have no moral right to take advantage, to use this tragedy for political gain. Nobody in Telugu states in India believe for what you have done, bringing death and destruction to hundreds of people. So, stop politicizing in a time like this. Ikkada jarigina vicharana karanam chala baadaga undi. Evaru expect cheyalendi ee Sibachi ee pharmaceutical chemical company 1989 నుండి ఉన్నప్పటికీ ఇలాంటి ట్రాజడీ ఎప్పుడూ జరగలేదని మన ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఒకటి, ఇప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది తెలంగాణ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. 3, చనిపోయిన కుటుంబాలను మనం తిరిగి తీసుకురాలేం. వారి పిల్లలకి మేము ఫ్రీగా సంగారెడ్డిలో చదివిస్తాం ఎడ్యుకేషన్. ఇప్పుడు తీసుకొచ్చిన కేజీ టు పీజీ వరకు. కంపెనీ సిన్హా, అమిత్ సిన్హా వారు మేనేజింగ్. కనీసం చనిపోయిన కుటుంబానికి 1-2 crores అయినా ఇచ్చి, ఇంజూర్ అయిన వాళ్ళకి ఒక 1 crore అయినా ఇచ్చి వారిని ఆదుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదంటే నేను కోర్టుకు వెళ్ళి వారికి న్యాయం చేస్తా, జస్టిస్ చేస్తా. 4వది, ఇక్కడ తెలంగాణ పోలీసులు, తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంటు, అదర్ డిపార్ట్మెంట్స్, ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ వాళ్ళు నిమిషాల్లో వచ్చి ఇక్కడున్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేసి బాడీస్ని వెతికి ఇంకా పోస్ట్ మార్టం కొన్ని జరుగుతున్నాయి. హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం ఏ రాజకీయ నాయకుడికి పనికిరావు. హరీష్ రావు గారు మాట్లాడడం చూసి నేను షాక్ అయ్యాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అరే వీళ్ళు మొన్న వచ్చారు, మీరు 10 సంవత్సరాల నుండి మీరేం చేశారు? మీ గవర్నమెంట్ రైతులను ఆదుకున్నారా? మీరు క్రిటిసైజ్ చేశారు కనుక చెప్తున్నాను. ఇలాంటి ప్లాట్ఫారాన్ని పొలిటికల్ సిచ్యువేషన్కి వాడితే సహించేది లేదు కనుక నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ గవర్నమెంట్ అయినా ఇన్వెస్టిగేషన్ అవనియండి. వాళ్ళు వచ్చి చూడండి, అక్కడ పోలీసులు లోపల మాస్కులు లేకుండా, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మాస్కులు పెట్టుకోకుండా లోపలికి దిగి ఒక 5-10 నిమిషాలు ఇలాంటి కెమికల్ దగ్గర ఉండలేరు. అలాంటిది వారి జీవితాలు, వారి సిక్ అయి కానిక్ డిసీజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఎస్పీ గారు మొదలుకొని అందరూ వచ్చి ఇలాంటి కష్టపడేటప్పుడు ఎలాగ మీరు క్రిటిసిజం చేయాలనిపిస్తుంది? వాళ్ళని మానవత్వం లేదా? రాక్షసులు తప్ప ఇలాంటి వాటిని ఎవరు పొలిటిసైజ్ చేయరు. ఓకే, ఇన్వెస్టిగేషన్ బాగా జరగనప్పుడు, కంపెనీ న్యాయం జరగనప్పుడు నేనే మాట్లాడతా.
కోర్టులో కేసేస్తా. ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. కనీసం 1-2 crores ఇవ్వగలిగితే 5 crores అయినా చనిపోయిన కుటుంబానికి. నేను ఆల్రెడీ కొన్ని కుటుంబాలను కలిశాను కనుక న్యాయం చేయాలని కోరుతున్నాను. అందరూ ఈ కంపెనీ, ఈ కుటుంబాల కొరకు, ఇక్కడ పనిచేస్తున్న వారి కొరకు, అంతేకాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ వారి కొరకు, NDRF వాళ్ళ కొరకు ప్రార్థించండి. చనిపోయిన వాళ్ళు తీసుకురాలేం. ఇలాంటి మరొక ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను విశాఖపట్నం వెళ్ళాను. అక్కడ 18 మందిని 100 మంది చనిపోయారు. ఏం జరగదు. ఏదో 2 లక్షలు ఇవ్వడం, 2 కోట్లు ఇవ్వడం, ప్రాణానికి విలువ లేకుండా మన దేశంలో పోతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ప్రికాషన్ ఏంటి అన్నది నేను ఒక 7 step ప్లాన్తో కోర్టు ద్వారా కంపెనీలన్నిటికీ డైరెక్షన్ ఇప్పిస్తా. దాని ద్వారా ఇలాంటి అన్యాయాలు జరగకుండా, కన్స్ట్రక్షన్ బాగాలేదా, ఫ్యూజులు అయిపోయాయా, అసలు ఎట్లా ఇవన్నీ జరిగాయి, ఇంత పెద్ద బిల్డింగ్లు కూలిపోవడానికి కారణం ఏంటి, చాలా విషయాలు ఉంటాయి ఇన్వెస్టిగేషన్లో. నేను ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులు. గాడ్ బ్లెస్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.